ఈ కోణంలో వస్తుండేటప్పుడు ఏమైందంటే తనూజ, భరణి, సంజన, సుమన్ మొన్నటి ఆటలో ఏం చేశారంటే టాప్ 1 లో ఎమాన్యుల్ ఉన్నాడు కాబట్టి టాప్ 1 లో ఉన్నదే నేను తొలగిస్తాను, ఎందుకంటే నేను టాప్ 1 కి వెళ్ళాలనుకున్నాను, అయినా కింద వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్తూ తనూజ ఏం చేసిందంటే టాప్ 1 నే ప్రయారిటీగా పెట్టుకుంది. ఈ రోజు ఆమె స్టాండ్ తీసుకుంది, నేను టాప్ 1 లో ఉన్న టార్గెట్ ఉంది. అంతకుముందు ఏం చేసిన సంజన టార్గెట్ తీశారు, ఓకే. తర్వాత టాప్ 1 అని ఎమాన్యుల్, ఓకే. ఇప్పుడు ఆమె భరణి గారు నెక్స్ట్ టాప్ 1 లోకి వచ్చారు. భరణి గారు వచ్చిందా, భరణి గారు అడిగారు, మరి సంజన తనూజ ఎవరు నువ్వు తీయాలనుకుంటున్నావు? అబ్సల్యూట్ టాప్ 1 మీరే కదా, టాప్ 1 అయితే నేను అనుకున్నాను కదా, సరే అని ఆమె ఏం అనలేదా భరణి గారు. కట్ చేస్తే సుమన్ చేత రికమెండేషన్ పంపించారు. సుమన్ వెళ్ళి అడిగితే లేదన్నా టాప్ 1 కదా, నిన్న టాప్ 1 తీసాం, ఈ రోజు టాప్ 1 కదా అని తనుజ అంది. సుమన్ గారు కూడా ఏమనలేదు. కట్ చేస్తే ఆమె టాప్ 1 లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె టాప్ 1 లోకి వచ్చినప్పుడు అప్పుడు మరి టాప్ 1 నువ్వే కదా, నేను తీయాలా అని భరణి గారు అడిగారు. మీ ఇష్టం తీసుకోండి, అలా కాదు ఒక దినిగా ఆడదు, నేను ఎమాన్యులే టార్గెట్ పెట్టండి అన్నట్టు, మరి ఎమాన్యుల్ అనుకుంటున్నాను అనేటప్పుడు ఆమె మాట మార్చి ప్లేట్ పిరాయించి మాటపై నిలగడలేని విధంగా ఆమె తర్వాత భరణి గారు కూడా ఆయన అడిగారు, నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ ప్రారంభిస్తున్నాను కదా ప్రతిరోజు, అటుండి ప్రారంభిద్దామా కళ్యాణ్ నుండి అంటే కళ్యాణ్ అలాగెందుకు అలాగే ప్రారంభిద్దాం అంటే సుమన్ అన్నారు లేదు అటుండి ప్రారంభిద్దాం అంటే సరే అని అప్పటికి కూడా కళ్యాణ్ తన స్టాండ్ తీసుకుని భరణి గారిని నామినేట్ చేస్తున్నారు. కట్ చేస్తే పక్కన కూర్చొని తను టక్కలేసి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోవాల్సిన నెసెసిటీ ఏంటి? అక్కడ చెప్పొచ్చు కదా, నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే నువ్వు అక్కడే చెప్పాలి కదా, నువ్వు స్టాండ్ తీసుకోలేవు, ఆడలేవు, ఆట ఓడిపోతావు, కానీ గెలుస్తున్నావు, ఏదో గెలుస్తావు నిజమే అంటే. అంతే, ఎందుకంటే ఈ పులకాల గాలి కోసమే నేను ఈ మాటలు చెప్తున్నాను. మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయిన తనుజ మాట మీద నిలకడలేదు అనిపించుకుందండి.